రిక్రూటర్స్‌కి మీ ప్రొఫైల్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుందా? లేదా మీ ప్రొఫైల్ అనేది జస్ట్ కార్బన్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ లాగా ఉందా? వెల్కమ్ టు డే 5 ఆఫ్ లింక్డ్ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. మన లింక్డ్ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్‌లో నిన్న మనం అబౌట్ సెక్షన్ అప్డేట్ చేసుకుంటూ చూస్తున్నాం. మరి ఇవాళ మన ఎక్స్పీరియన్స్ సెక్షన్ అప్డేట్ చేసుకుందామా? సో ఇప్పటి వరకు మీరు ఏం చేసి ఉంటారు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో? మహా అయితే ఒక కంపెనీ నేమ్, ఒక డెసిగ్నేషన్, ఒక నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏ స్కిల్స్ యూస్ చేశారో రాసి ఉంటారు. కానీ ఇదే ఎక్స్పీరియన్స్లో మీరు అసలు ఏం చేశారు, మీరు ఏం అచీవ్ చేశారు అండ్ ఏ కంట్రిబ్యూషన్ చేశారని రాస్తే ఎంత ఈజీగా, ఎంత కంఫర్టబుల్గా రిక్రూటర్స్కి అర్థమవుద్ది అనుకుంటున్నారు? అయితే చూద్దామా నేను ఎట్లా నా ప్రొఫైల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నానో ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో? పదండి. ఇదే నా ప్రొఫైల్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెక్షన్ చూసారా ఎంత ప్రొఫెషనల్ లుక్తో ఉందో? జస్ట్ జాబ్ లిస్ట్ అండ్ మన రోల్స్ లిస్ట్ కాకుండా ఎంత ప్రొఫెషనల్ లుక్తో, ఎంత కాంటెంట్ గురించి రాసి అసలు నేను ఏం చేస్తాను, నా కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని రాసిన తర్వాత రిక్రూటర్ అనే పర్సన్ రెజ్యూమ్ దగ్గరికి వెళ్ళి అసలు ఈడు ఏం చేస్తున్నాడు, ఈ పర్సన్ ఇంకా ఏం చేశాడు ఇవన్నీ తెలుసుకోకుండా నా ప్రొఫైల్లో నుంచే డైరెక్ట్గా అన్నీ చూసుకొని హీ కెన్ గివ్ మీ ఎ కాల్. సో మీరు కూడా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ప్రొఫైల్. సో మీకు కూడా ఇట్లా కైండ్ ఆఫ్ టెంప్లెట్ కావాలంటే కింద టెంప్లెట్ అని కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే మాకు డిఎం చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. మీరు కూడా మీ లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ని రెజ్యూమ్ కాపీ పేస్ట్ లాగా కాకుండా స్టోరీ లాగా రిలేట్ చేయండి. మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా పేజ్ని ఫాలో చేసుకోండి, ఎందుకంటే డేకి ఒక టిప్ అండ్ ట్రిక్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం.